నాన్నతో ఆలోచన చేసినప్పుడు అలా వస్తారా అని అంటే నేను ఎంతైనా మంది పిలిపిస్తా మీరు ఎదుర్కొంటారా. కాకపోతే ఏంటంటే నేను చిన్నపిల్లలు ఏదైనా కార్యక్రమం చేయదలుచుకున్నా కానీ ఈ పాటలు ఈ సంగీతం మీద మనకి ఎలాంటి పట్టు లేదు. కాకపోతే ఏంటంటే దైవం అనుగ్రహం ఉంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. అందరికీ మా విన్నపం ఏంటంటే బయటికి వెళ్ళి జడ్జిమెంట్ వాళ్ళు బయటికి వెళ్ళి ఒకటే మాట అన్నారు, ఒక పాట పొందలు లేకుండా చాలా చక్కగా వాడారు, జడ్జిమెంట్ చేయడమే మాకు కష్టమైపోయిందనే మాట మాట్లాడారు. వాళ్ళు వాళ్ళకి ఏకీభవించి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి నాకు ఒక లిస్ట్ ఇచ్చారు. మీరు అన్నదా భావించొద్దు, మేము చిన్నపిల్లలం, ఒక 20-25 మంది యువకులం, తెలుసో తెలియకో ఈ కార్యక్రమం పెట్టాం. మీరు మీ అందరికీ వచ్చిన గ్రూప్ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ మీరు ఏమనుకోవద్దు. మేము ఒకటి ఏంటంటే అందరు విజేతలే, ఇలా చిన్న పెద్ద తేడా లేదు. ఎలాంటి మిస్టేక్ ఉన్నా ఈ కమిటీ మీదనే వేయండి, అంతకు మించి వేరే జడ్జిమెంట్ మీద కానీ ఎవరి మీద కానీ వేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీరందరూ సహకరించినందుకు ఆ భగవంతుడు ఆశీస్సులు మా అందరి 20-25 మంది పుట్టగాల మీద ఉన్నందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ మా అందరికి ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మీరు ఏదైనా మంచిగా కోరుకుంటారు, మంచిగా చేస్తారు. మీరు ఇక పాటలు పాడుతుంటే మాకు భయం అవుతుంది, అనవసరంగా ఈ పోటీ పెట్టినామో ఏమో, ఏంది పరిస్థితి మాకే అర్థమవుతుంది అని పెద్దలుగా ఉండి మాకు ఆశీస్సులు ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఉన్నాం. ఇది మొదటి ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ అనే భావన ఎవరిలో ఉండదు. ఎందుకంటే దైవారాధన అనేది గొప్పది. వీడికి వచ్చినప్పుడు అన్నవాళ్ళు ఇద్దరు టీములు రిసీవ్ చేస్తూ భోజనం చేయండి అన్నారంటే మీరు పోటీలు పెట్టేది లేకుంటే పిలిస్తే మేము వచ్చి భజన చేసేవాళ్ళం అన్నారు. ఆల్మోస్ట్ అందరు టీంలు అన్నారు. కాకపోతే ఏంటంటే ఆ పోటీతత్వం ఉంటే కొంచెం అట్టనాన్ని వస్తారేమనే ఉద్దేశం తప్ప మేము పోటీ పెట్టడానికి మేము అర్హులు కాదు. ఎందుకంటే మాకు పట్టు లేదు, అవగాహన లేదు, పోటీ కార్యక్రమం నిర్వహించే అర్హత మాకు లేదు. మేము చిన్నపిల్లలు. కాకపోతే అట్లనన్నా ఈ దేవాలయానికి వచ్చి భజన సంగీతం చేస్తారేమో ఒక ఆశ, ఒక స్వార్థం తప్ప వేరే ఏ ఉద్దేశం మాకు లేదు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు ఈ 7 గ్రూపులకు ఎల్లవేళలా ఉండాలని, ఆ ప్రసన్నాంజనేయ స్వామి అనుగ్రహం వారికి వాళ్ళ కుటుంబానికి కల్పించాలని మా కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఇది ఫస్ట్ సెకండ్ అనే భావన లేకుండా మేము కన్సోలేషన్ ప్రైజ్లు ఇవ్వాలనుకుంటున్నాం. అదేవిధంగా మా కమిటీ తరఫున ఉప్పుల రాములు గారు, గంగిశెట్టి యాదగిరి గారు, అదేవిధంగా చెరుకు వెంకటయ్య గారు, వీరు లేమావుడి వాళ్ళ భజన మండలికి కన్సల్టేషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రావాలి లేమావుడి ప్రజల బృందం ఇట్లాంటి అనగారు అసలు సన్మానం చేస్తూ అక్కడ పండి లేమావుడి వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ కన్సోలేషన్ బహుమతి తీసుకోవాల్సిందని కోరుతున్నాం.